ఖర్జూర పండు న్యాచురల్ తీపినిచ్చే మంచి పోషకాలని, బలాన్ని, ఐరన్ కంటెంట్నిచ్చే మంచి ఫ్రూట్. ఈ ఖర్జూరంలో చాలా చాలా రకాలు ఉంటాయి. జాహిదీ వెరైటీ, ఫర్ద్ వెరైటీ చాలా మంచి వెరైటీ. ఖర్జూరాన్ని మనమే పేస్ట్లా చేసుకుని స్వీట్స్లోను, పులుసుల్లోను, వంటల్లోనూ, తీపి పదార్థాలు తయారు చేయడానికి అన్నిటికీ వాడుకోమంటాం. గింజలు తీసేసి బాగు చేసుకుని పేస్ట్లా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటే ఇదంతా శ్రమ కదా అని మన ఫాలోవర్స్ చాలామంది కూడా అనుకునేవారు ఉంటారు కదా. ఇలాంటి వారికి డేట్ సిరప్ను కూడా ఏ విధమైన ప్రాసెస్ చేయకుండా, వాటికి ఏ విధమైన కెమికల్ కాంబినేషన్ అసలు కలపకుండా, ఇతర ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా ఏమీ కలపకుండా కాంబినేషన్కి ఒరిజినల్ డేట్స్ని ప్యూర్ సిరప్గా చేసి అందిస్తే మరి పిల్లల ఆరోగ్యానికి, మరి శరీరంలో ఇమ్యూనిటీ బూస్టింగ్కి, ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు పెరగటానికి కూడా న్యాచురల్ స్వీట్నర్ డేట్ సిరప్ అన్నమాట. దీన్ని అలా హెల్దీ వేలో ఈ జాహిదీ ఖర్జూరాలు, అట్లాగే ఫర్ద్ ఖర్జూరాలని తీసుకొచ్చి అలాంటి వాటితో సిరప్ చేసి ఏ విధమైన కెమికల్ కాంబినేషన్ లేకుండా గనక సిరప్లా తయారు చేస్తే న్యూట్రియంట్స్ పోకుండా మళ్ళా దాన్ని సాలడ్స్ మీద కానీ, బ్రెడ్తో ఎప్పుడన్నా హోల్ వీట్ బ్రెడ్ తినేటప్పుడు కానీ, శాండ్విచ్ లాగా ఎప్పుడన్నా వాడుకునేటప్పుడు కానీ, స్ప్రౌట్స్ తినేటప్పుడు కానీ, జ్యూసుల్లో కానీ, ఎప్పుడన్నా ఒక సిరప్ లాగా కూడా మీరు ఇట్లా వాడుకోవటానికి ఎందులైనా పనికొస్తుంది. కొంత స్వీట్లు తయారు చేసుకోవడానికి డేట్ సిరప్ చాలా మంచిది. పాయసాలు చేసుకునేటప్పుడు ఈజీగా ఉండాలనుకునే వారికి టైం లేకుండా మంచి స్వీట్ వాడుకోవాలంటే ఇట్లా డేట్ సిరప్ను కూడా వాడుకోవచ్చు. అంటే బయట మార్కెట్లో ప్రాసెస్ చేసినవి, మామూలుగా కలర్స్ ఇట్లాంటి కలిపినవి డేట్ సిరప్ టీవీలో ప్రకటనల రూపంలో మనకు వస్తుంటాయి కదా. అలాంటివి అది కూడా కెమికల్ లేకుండా ఉంటే బాగుంటుందనే టెక్నిక్లో ఇట్లా అందించారు. చక్కగా మీరు ఈ రకమైన హెల్దీ సిరప్ని మీ పిల్లలకు ఉపయోగిస్తే పంటి ఆరోగ్యానికి, ఒంటి ఆరోగ్యానికి ఏ విధమైన హాని కలిగించిన న్యాచురల్ స్వీట్గా డేట్ సిరప్ను వాడుకుంటే బాగుంటుంది.